బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మీకు క్లియర్గా కనబడాలా. ఇక్కడ మీరు ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రైట్, ఓకే. ఇక్కడ మీరు గ్లాస్ అనేది ఉంది. ఒక గ్లాస్ అంటే ఒక పెగ్గేసుకొని దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న శివాలయం పక్కనే అమ్మవారి సరస్వతి విగ్రహం పక్కనే ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి హోటల్, ఇది ఒక టెండర్, ఇది మొత్తం కూడా ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఇంకొకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు, దాంతోపాటు ఇక్కడ బాసర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామస్తులు ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఈ వీడియోని నేను ఎందుకు ఆపినా అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఎంత మూర్ఖులు, వీళ్ళు ఎంత అసలు మనుషులే కాదు అని చెప్పేసి నేను మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి కూర్చున్నారు, వీళ్ళు లేబర్లా లేకపోతే పొలిటీషియన్సా, దాంట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు, రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్, థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఆలయంకి సంబంధించినటువంటి విశిష్టతను ఏ మాత్రం కూడా మేము దిగజార్చి మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఎట్లా అంటే పూస గుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు ఇలా సిగ్నేచర్ స్టూడియో చూపించడం జరిగింది. సో ఆ వీడియోలో ఎవరెవరైతే ఇట్లా కూర్చున్నారో మనం ఇక్కడ ఒక బాటిల్ ఉంది, ఇక్కడ మొత్తం 4 బాటిల్ ఉంటాయండి, ఇక్కడ పెగ్గేసుకొని కూర్చున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్క బియర్ బాటిల్ని పట్టుకొని అరే ఓ చెప్రాసిగా ఒక 10 మంది ఎట్లా తాగుతారో, ఒక 6-7 ఎట్లా తాగుతారో ఒకటే బాటిల్ అని చెప్పేసి ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఇంకేమైనా ఉండుంటే నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యేవాడి కాదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు అన్నావు కదా స్టఫ్ లేదు అని, స్టఫ్ ఉన్నా కూడా మేము ఆపినాం. దిస్ ఈజ్ ద జర్నలిజం. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్, అర్థమవుతుందా? ఇది స్టింగ్ ఆపరేషన్ అంటే ఇది. నేను చెప్పాను కదా వివిధ సంస్థల్లో నేను చేసినప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ ఏ రకంగా ఉంటాయి. బయట చాలా మంచి పేరుంది, సంపాదించుకున్న 90 మంది నా సైడ్ ఉంటే 10 మంది నీ సైడ్ ఉంటే నాకేం ఫరక్ పడేది లేదు. దిస్ ఈజ్ అ స్టింగ్ ఆపరేషన్. సిగ్నేచర్ స్టూడియోలో చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఏమేం చేశారు, తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి ఎవడైనా ముందుకు వచ్చి అడిగితే వాడిని కొట్టడమా లేకపోతే పాక్షికంగా వాడిని ఏం చేయను అని అట్లా చేసేస్తారు, డామేజ్ చేసేస్తారు. దందాలు ఉంటే దందాల్ని పండబెట్టేస్తారు. అంటే మేము చెప్పిందే వేదం, రజాకార్ల పాలనను చూపిస్తున్నారు అనడానికి బాసరకు ఇది ఒక నిదర్శనంగా నేను చూపిస్తా. సో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఎవరైతే మనోళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ రోజు స్టింగ్ ఆపరేషన్లో బయటపడినటువంటి వీడియో. నువ్వు అన్నావు కదా చాలా రెస్పెక్ట్ ఇచ్చినా, రెస్పెక్ట్ అనేది పోయింది. ఎప్పుడైతే ఫ్యామిలీని ఇంటర్ఫేర్ చేసినావో అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక థింక్ ఆఫ్ మైండ్తోనే నేను ఇలా ఈ వీడియో ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే నువ్వేమేం చేస్తావు, ఏమేం తప్పులు చేస్తావు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నారని నేను ఇన్స్టాగ్రామ్ వేదికగా, నా పేజ్ వేదికగా నేను ఎంత హింట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని పసిగట్టలే చూడు. అది మీరు చేసినటువంటి మీ జర్నలిజంలో మీరు ఫెయిల్ అయ్యారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఏవైతే ఈ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ముమ్మాటికి నిజం. హిందూ దేవాలయాల్లో తాగుబోతుల అరాచకం, రిపోర్టర్పై దాడి. ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. చూడండి ఒకసారి ఎట్లా బిహేవ్ చేస్తారా. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా. ఎవరైతే మోహన్ సింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్గా ఎవరైతే ఒక 2 ఉన్నారో మరి ఆయన కానిస్టేబుల్ పీసీ అనేది ఖచ్చితంగా సుపీరియర్సే చెప్పాలా. మరి ఈయన చేసినటువంటి పని ఏంది, ఇది ఇంతేనా, ఇది ఫ్రెండ్లీ పోలీసా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తా. ఎందుకంటే
పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయ పరిగణంలో ఇదంతా ఆ పరిధిలో చేయడం జరిగింది అనే దానికి ఖచ్చితంగా నేను ఈ మాట ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తే ధర్మం వైపు ఎవరుంటే వాళ్లకు చెప్పు దెబ్బలు, రాళ్ల దెబ్బలు తగులుతాయని అన్నారు చూడండి. నేను పర్సనల్గా నేను ఇవాళ ఎదుర్కోవడం జరిగింది. ఎంతటి స్థాయికి దిగజారిపోయారు తాగుబోతు హిందువులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఏమనంటే, ఒక ధర్మాన్ని ఇంకొక ధర్మం వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్పేసి మనం 100 రకాలుగా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా రాంగ్. మన ధర్మాన్ని మనమే ఇవాళ తునకలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు, సత్యానాశ చేస్తున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. సో ఇంకొక థంబ్నెయిల్ చూపిస్తా. వీటన్నిటి గురించి కూడా లీగల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మీరు లీగల్గా ఓర్రి, మేము లీగల్గా పోతాం. బాసర గ్రామస్తులు అంతా కూడా మాతో ఇవాళ మమేకమై మీ ముందుకు, అంటే వాళ్ళు మా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా కూడా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది టైము, ఆ రోజు నేను చూపిస్తాను మనం ఏంది అనేది. సో దీంట్లో చాలా ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చెప్తా. దాదాపు ఇక్కడ మేము 4 రోజుల నుండి చేసినా కూడా బాసరకు సంబంధించినటువంటి తత్తంగం ఇంత దారుణంగా ఉందా, ఇంత దారుణంగా బాసర పుణ్యక్షేత్రం అక్కడ ఉందా అనడానికి నిదర్శనంగా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు చూపిస్తా. ఇది ట్రైలర్ మాత్రమే. ఔర్ సినిమా అభి బాకీ హై, క్లైమాక్స్ అభి బాకీ హై. సో కట్టర్ హిందువులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. పురాతన దేవాలయాల గురించి నా గురించి ఒక మాట అంటున్నాడు. ఎవడైతే దత్తు పటేల్ ఎవరైతే అధ్యక్షులు కంట్రిబ్యూటర్ అసలు ఎట్లా అధ్యక్షుడు అయిండో, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాడిని ఎట్లా ఎన్నుకున్నారో అర్థమవుతలేదు. ఒక కంట్రిబ్యూటర్ వాళ్ళకు వచ్చినటువంటి న్యూస్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తే ఈ ప్రెస్ వాళ్ళు వీనికి అధ్యక్ష పదవి ఇచ్చిర్రంట. సిగ్గుండాల కొంచెం అన్న ఏవైతే అనని మాటల్ని కూడా అన్నామని చెప్పేసి నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇవి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము బయట పెడతాం. దాంతోపాటు ఇక్కడ ఏం జరిగిందనే దాని గురించి ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఈ విజువల్స్లో మీ దగ్గర వాడు ఏమన్నాడంటే, దత్తు పటేల్ అనేటోడు, అరే బాబు నువ్వు విను, నేను ఆ రోజు నువ్వు తాగినవని నేను అనలే. ఎవరైతే నీ హోటల్లో అక్కడ కూర్చొని ఒక హోటల్ని బార్గా తయారు చేసిరు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రూవ్ అయింది ఇక్కడ ఈ వీడియోలో. ఇవాళ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో ఎవరు తప్పు చేశారు, ఎవరేం చేశారు అనే దానికి కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలా. ఎందుకంటే మీరు ఒక యాజ్ ఏ హిందువుగా మన దేవాలయాన్ని మనం కాపాడుకున్న మన బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఆ రోజు కెమెరా డ్యామేజ్ అయింది. సో కెమెరా డ్యామేజ్ అయిన విషయంలో కూడా మనం మాట్లాడినాం. ఏమేం జరిగింది ఏం కదా అనేది పూర్తిగా నేను వీడియోస్ పెట్టడం జరిగింది. దీని గురించి కూడా నేను మాట్లాడతా. అక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్గా సీన్లకు దిగుదాం. ఇక మనం సీన్లకు దిగాలి కదా. ఇప్పటిదాకా చెప్పిందంతా ట్రైలరే. సినిమా గురించి నేను చెప్తా, సినిమా ఏం జరిగింది ఆ రోజు అనేది. సో డబ్బులు డిమాండ్ గురించి ఎస్ వినండి. ఐదుగురు కలిసి, నువ్వు నీ ఒక ఫ్రెండ్ చెప్పరాసి, వాడు ఒక రాజకీయ నాయకుడు, ప్రజల్ని చిత్తకుమాయిస్తారు. రావులే మీరు ఏమనుకుంటారు? అసలు నేను దాయినా అని చెప్తారా? ప్రూవ్ చేయి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు అన్నావు కదా బాసర్లో వ్యభిచారం జరుగుతుందని, ఇది కాదురా వ్యభిచారము. సో ఇక్కడ వ్యభిచారం గురించి మనం మాట్లాడడం జరిగింది. సీన్లోకి డైరెక్ట్ దత్తు పటేల్ అధ్యక్షులు కంట్రిబ్యూటర్ గారు రావడం జరిగింది. సో దీంట్లో నేను ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ దత్తు పటేల్కి నాకు ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని చెప్పిండంటే, ఆయన వీడియో పెట్టడానికి ఎందుకు 12 గంటల టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. సో ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ తతంగం అంతా అయిన తర్వాత వీళ్ళు కూడా కాళ్ళబేరాలకు వచ్చారు అనే దానికి రుజువు ప్రతిదీ ఉంది మా దగ్గర. వీడియోలు ఎవడెవడొచ్చి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు, ఎవడెవడొచ్చి ఇలా కడుపుల చేతులు పెట్టి ఇలా గడ్డం ముట్టి ఇలా అది ఇది చేసి వాళ్ళు ఏదైతే చేసారో అదంతా కూడా ఉంది. అన్నీ చెప్తాము, అన్నీ యూహిస్తాము కూడా. సో దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు వినండి. వాకలపూడి చౌదరి అనే నా ఫ్రెండ్ హోటల్లో నేను మెయింటైన్ చేస్తా. దానికి తగ్గ ప్రతిఫలం నేను ప్రతి నెల తీసుకుంటా వాడి దగ్గర. ఇది నువ్వు పదే జర్నలిస్ట్ దత్తు పటేల్ ప్రెసిడెంట్, వాడిదే హోటల్, అతనిది హోటల్, ఆ హోటల్ని మూసేలా ఎందుకు మూస్తారు? అక్కడ జరిగింది ఏంటి నువ్వు ప్రూవ్ చేయి. నీ దగ్గర వీడియోస్ ఉంటే
నువ్వు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, బాలాజీ గౌడ్, సిద్ధు సిద్ధప్ప సీను అంటారు కదా, అట్లా నువ్వు పెట్టు. ఆ వీడియోస్ నువ్వు పెట్టిన తర్వాత ఇదే హిందూ సంఘాలకు నేను తప్పు చేసినాను, ఆ వీడియోలకు ఇంకా ఉంటే నేను ముక్కు రాస్తా. నేను ముక్కు రాయడమే కాదు, అమ్మవారి పాదాల చెంత ఎవరైతే నువ్వు ప్రబుద్ధులని నువ్వు చిత్రీకరించి తాగుబోతులను చిత్రీకరిస్తున్నావో వాళ్ళని సైతం తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి క్షమాపణ కోరుకుంటాం అందరం కలిసి. ఒక్క బీరి బాటిల్ తోటి నువ్వు ఇలా రాదంతం చేస్తున్నావు. నీకేదో ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు పెట్టిందల్లా నిజమని నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ప్రబుద్ధుడివి, నీకు చాలా తెలివి ఉందని అందరికి తెలుసు. నీ వీడియోస్ని స్క్రోల్ చేస్తే అందరికి అర్థమవుతుంది నువ్వేందనేది. నేను నీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. రైట్, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసారు. ఎవరైతే దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కంట్రిబ్యూటర్గా చెప్తా ఉన్నారు, వీళ్ళొక తాగుబోతులకు వీళ్ళు ఇలా నిలయానిగా ఆ హోటల్ని ఇలా మార్చిరు అనడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా. ఏమన్నాడు మరినా అని అంటే ఇక్కడ ఆయన క్లియర్ కట్ చెప్పిండు, ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తాగుబోతులకు సంబంధించిన ఆయననే చెప్తుండు. తాగుబోతులని మేము ఆల్రెడీ చెప్పినాం, నెత్తి నోరు బాదుకుంటున్నాం, తలకాయ బద్దలు కొట్టుకున్నా కూడా వాడు వినట్లేదు. కాకపోతే ఇక్కడ ఆయననే అంటుండు, ఆయన ఛానల్లోనే నా కోసం సపరేట్ చేసి నన్ను డ్యామేజ్ చేద్దామని నీ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది 2 రోజుల పంచాయతీ అనేది నాకు తెలుసు. సో ఈయన ఏమన్నాడు, ఇక్కడ ఆ తాగుబోతుల వీడియోలు మీరు ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు బయట పెట్టండి. ఆ తాగుబోతులతోని దాంతోపాటు నేను అక్కడ ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో తడి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ముక్కు రాసామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి ఛాలెంజ్గా ఏవైతే కౌంటర్కి ఎన్కౌంటర్ చేసినట్టు కౌంటర్కి కౌంటర్ ఇచ్చినట్టు ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్ మీకు ఇవాళ చెప్పు దెబ్బ సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఇది ట్రైలర్ మాత్రమే. సో దీనికి ఏం చెప్తావు సమాధానం? దత్తు పటేల్, సిద్ధు సిద్ధప్ప రాయ్ అన్నావు కదా, నేను బాలాజీ గౌడే చెప్తున్నా, సిద్ధు సిద్ధప్ప రాయ్ కాదు నేను. ఏం చెప్తావు దీనికి సమాధానం? ఎప్పుడు రమ్మంటావు బాసర్కి? దిష్టి బొమ్మ దహనం చేసిరు, సిగ్గు లేదు మీకు కొంచెం? ఆయన తప్పు చేసిందే కాకుండా ఒక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఒక హిందువులేనా మీరు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ వీడియోస్ కావచ్చు, ఆ ఫొటోస్ కూడా మీరు సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంటా. ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఒక యాజ్ ఎ రిపోర్టర్గా, లేకపోతే యాజ్ ఎ యాంకర్గా ఎవరైనా కూడా ఒక తప్పు జరిగిందంటే నిర్భయంగా చూపించే స్వేచ్ఛ స్వాతంత్రం లేని పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నామనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలా. ఎటు పోతుంది సమాజం? ఇట్లాంటి తాగుబోతులు నా కొడుకుల్ని చేయడం వల్ల ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒకడు ఎంత జెన్యున్గా చేసినా కూడా వాడికి వాల్యూ లేకుండా పోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ అండి. సో ఇప్పటి వరకు చేసిన తప్పులు మనం వీడియోస్ ఎప్పుడైతే మనము పెట్టలేదో ఆ వీడియోస్ లేవని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని మనము దాంట్లో ఆ మాయలో పడేసి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటకు పెట్టాలనే ఒక సంకల్పంతోనే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నా పర్సనల్ లైఫ్ని ఇంటర్ఫేర్ చేయడం కాదు, నేను అక్కడ దైవ నిర్ణయం ఏదైతే ఆ దైవమే నాకు ఇవాళ ఆ బాసర పుణ్యక్షేత్రంలో ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు బాబు ఇక్కడ ఈ మండల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు నా గురించి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అనే ఒక సోయి లేకుండా ఇక్కడ ఇన్ని అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా నిలుస్తుంది అని చెప్పేసి తెలిసినా కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఒక్కరు కూడా దీనిపైన నోరు మెదపట్లేదు అని చెప్పేసి అమ్మవారే మాకు ఈ బాధ్యత ఇచ్చిందేమో ఇవాళ. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నాం. ఇది మా ఇల్లు కాదు. యాక్చువల్లీ మీకు ఒకసారి ఈ సెటప్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఉందో ఇదంతా కూడా మా ఇల్లు అని చెప్పేసి రాంగ్ పోర్ట్రే చేస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ అమీర్పేట్లో ఉన్న సిగ్నేచర్ స్టూడియో ఇది. మీరు ఒక్కసారి బ్రదర్ ఒకసారి మీరు దీన్ని మొత్తం చూపించవచ్చు. ఇది ఎక్కడ అనేది ఫస్ట్ వ్యూవర్స్కి అర్థం కావాలా. దీని వాల్యూ 3 lakhs. ఈ 3 lakhకి సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఇతని దగ్గర ఎలా ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. అసలు ఎలాంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి ఏం వస్తే అది నోటుకొచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా సిగ్నేచర్ స్టూడియోస్ హైదరాబాద్లో ఉన్నటువంటి మన స్టూడియోలో మనం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ సీన్లోకి దిగితే ఏం జరుగుతూ ఉంది, స్టేట్ వైడ్ కాస్త ఇదొక నేషనల్ వైడ్గా ఇవాళ ఈ గొడవ కాస్త చిలికి గాలి అనైనట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బాసర పుణ్యక్షేత్రం గురించి హాట్ టాపిక్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఒకసారి
మీరు ఇక్కడ చూస్తే బాసర పుణ్యక్షేత్రంలో అపవిత్రం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్, అది టెండర్ ఎవరైతే మన టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నారు. అసలు కంట్రిబ్యూటర్కి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా అసలు ఎట్లా చేసారు అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇది మీకు ఎందుకు చూపించినానంటే, ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్టా ఏఎంసీ డైరెక్టరా అనేది కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. ఆ రోజు మనం వచ్చి సీన్లోకి దిగిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి బాటిల్స్, ఇక్కడ ఈ కాళ్ళు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇతందే. మమ్మల్ని చూసిన తర్వాత ఆయన ఆ బాటిల్ అనేది వెనుక బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపిస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్. సో ఇతను కూడా బియర్ బాటిల్ ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తూ ఉంది, మందు విందు ప్రతిదీ ఉన్నది. సో ఈ ఆలయానికి అమ్మవారి విగ్రహానికి గోడకు తాకితే అది జ్ఞాన సరస్వతి హోటల్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం ఇవాళ ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది, విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్లీ ఓన్లీ ఫొటోస్ మాత్రమే మనం బయట పెట్టినాం. ఖచ్చితంగా తాగిర్రు, తప్పు చేసిర్రు అని చెప్పేసి నిలదీసినా కూడా వాళ్ళు మేమేం చేయలేదు, ఇదంతా డ్రామా క్రియేట్ చేసిర్రు అని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్ బాలాజీ పైన వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వాళ్ళు పెళ్ళుబిక్కడం జరిగింది. ఇవంతా కూడా అవాస్తవాలు అని చెప్పేసి ఇవాళ మీకు రుజువు చేసి చూపిస్తా. ఏం జరిగింది అసలు, సినిమా ఏంది, ఏం కథ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చూడండి. ఈ వీడియో చూడండి. శ్రీ జ్ఞాన సరస్వతి హోటల్, టీ, టిఫిన్స్, మిల్స్. సో ఏదైతే ఉందో దీంట్లో అసలు మనం ఆ రోజు ఏం చేసినాం అనే దాని గురించి మేము ఇంతగానం ఆపడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ వాస్తవాల్ని కూడా అవాస్తవాలు చేస్తూ ఉన్నారు, అవాస్తవాల్ని వాస్తవాలు చేస్తూ ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడో నిజంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడొద్దు. కాకపోతే ఈ విలువలన్నీ కూడా పక్కన పెట్టేసి బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మీకు క్లియర్గా కనబడాలా. ఇక్కడ మీరు ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రైట్, ఓకే. ఇక్కడ మీరు గ్లాస్ అనేది ఉంది, ఒక గ్లాస్ అంటే ఒక పెగ్గేసుకొని దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న శివాలయం పక్కనే అమ్మవారి సరస్వతి విగ్రహం పక్కనే ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి హోటల్, ఇది ఒక టెండర్, ఇది మొత్తం కూడా ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఇంకొకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు, దాంతోపాటు ఇక్కడ బాసర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామస్తులు ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఈ వీడియోని నేను ఎందుకు ఆపినా అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఎంత మూర్ఖులు, వీళ్ళు ఎంత అసలు మనుషులే కాదు అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి కూర్చున్నారు, వీళ్ళు లేబర్లా లేకపోతే పొలిటీషియన్సా, దాంట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే, అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. బాటిల్ ఆడ పెట్టేసిండు రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో, తాగిన తర్వాత బాటిల్ అనేది ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్, థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఆలయంకి సంబంధించినటువంటి విశిష్టతను ఏ మాత్రం కూడా మేము దిగజార్చి మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఎట్లా అంటే పూస గుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు ఇలా సిగ్నేచర్ స్టూడియో చూపించడం జరిగింది. సో ఆ వీడియోలో ఎవరెవరైతే ఇట్లా కూర్చున్నారో, మనం ఇక్కడ ఒక బాటిల్ ఉంది, ఇక్కడ మొత్తం 4 బాటిల్ ఉంటాయండి, ఇక్కడ పెగ్గేసుకొని కూర్చున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్క బియర్ బాటిల్ని పట్టుకొని చెప్రాసిగా ఒక 10 మంది ఎట్లా తాగుతారో, ఒక 6-7 ఎట్లా తాగుతారో ఒకటే బాటిల్ అని చెప్పేసి ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఇంకేమైనా ఉండుంటే నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యేవాడి కాదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు అన్నావు కదా స్టఫ్ లేదు అని, స్టఫ్ ఉన్నా కూడా మేము ఆపినాం. దిస్ ఈజ్ ద జర్నలిజం. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్, అర్థమవుతుందా? ఇది స్టింగ్ ఆపరేషన్ అంటే ఇది. నేను చెప్పాను కదా, వివిధ సంస్థల్లో నేను చేసినప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ ఏ రకంగా ఉంటాయి. బయట చాలా మంచి పేరుంది, సంపాదించుకున్న 90 మంది నా సైడ్ ఉంటే 10 మంది నీ సైడ్ ఉంటే నాకేం ఫరక్ పడేది లేదు. దిస్ ఈజ్ అ స్టింగ్ ఆపరేషన్. సిగ్నేచర్ స్టూడియోలో చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తూ ఉన్నాం.
ఇక్కడ వాళ్ళు ఏమేం చేశారు, తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి ఎవడైనా ముందుకు వచ్చి అడిగితే వాడిని కొట్టడమా లేకపోతే పాక్షికంగా వాడిని ఏం చేయను అని అట్లా చేసేస్తారు, డామేజ్ చేసేస్తారు. దందాలు ఉంటే దందాల్ని పండబెట్టేస్తారు. అంటే మేము చెప్పిందే వేదం, రజాకార్ల పాలనను చూపిస్తున్నారు అనడానికి బాసరకు ఇది ఒక నిదర్శనంగా నేను చూపిస్తా. సో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇగో ఎవరైతే మనోళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ రోజు స్టింగ్ ఆపరేషన్లో బయటపడినటువంటి వీడియో. నువ్వు అన్నావు కదా రే, నువ్వు అన్నావు కదా చాలా రెస్పెక్ట్ ఇచ్చినా, రెస్పెక్ట్ అనేది పోయింది. ఎప్పుడైతే ఫ్యామిలీని ఇంటర్ఫేర్ చేసినావో అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలనే ఒక థింక్ ఆఫ్ మైండ్తోనే నేను ఇలా ఈ వీడియో ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే నువ్వేమేం చేస్తావు, ఏమేం తప్పులు చేస్తావు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నారని నేను ఇన్స్టాగ్రామ్ వేదికగా, నా పేజ్ వేదికగా నేను ఎంత హింట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని పసిగట్టలే చూడు. అది మీరు చేసినటువంటి మీ జర్నలిజంలో మీరు ఫెయిల్ అయ్యారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఏవైతే ఈ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ముమ్మాటికి నిజం. హిందూ దేవాలయాల్లో తాగుబోతుల అరాచకం, రిపోర్టర్పై దాడి. ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇగో చూడండి ఒకసారి ఎట్లా బిహేవ్ చేస్తారా. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా. ఎవరైతే మోహన్ సింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్గా ఎవరైతే ఒక 2 ఉన్నారో, మరి ఆయన కానిస్టేబుల్ పీసీ అనేది ఖచ్చితంగా సుపీరియర్సే చెప్పాలా. మరి ఈయన చేసినటువంటి పని ఏంది, ఇది ఇంతేనా, ఇది ఫ్రెండ్లీ పోలీసా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలెగాళ్ళు అని చెప్తా. ఎందుకంటే పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయ పరిగణంలో ఇదంతా ఆ పరిధిలో చేయడం జరిగిందనే దానికి ఖచ్చితంగా నేను ఈ మాట ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తే ధర్మం వైపు ఎవరుంటే వాళ్లకు చెప్పు దెబ్బలు, రాళ్ల దెబ్బలు తగులుతాయని అన్నారు చూడండి. నేను పర్సనల్గా నేను ఇవాళ ఎదుర్కోవడం జరిగింది. ఎంతటి స్థాయికి దిగజారిపోయారు తాగుబోతు హిందువులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఏమనంటే, ఒక ధర్మాన్ని ఇంకొక ధర్మం వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్పేసి మనం 100 రకాలుగా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా రాంగ్. మన ధర్మాన్ని మనమే ఇవాళ తునకలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు, సత్యానాశ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. సో ఇంకొక థంబ్నెయిల్ చూపిస్తా. వీటన్నిటి గురించి కూడా లీగల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మీరు లీగల్గా ఓరి, మేము లీగల్గా పోతాం. బాసర గ్రామస్తులు అంతా కూడా మాతో ఇవాళ మమేకమై మీ ముందుకు, అంటే వాళ్ళు మా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా కూడా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది టైము, ఆ రోజు నేను చూపిస్తాను మనం ఏంది అనేది. సో దీంట్లో చాలా ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చెప్తా. దాదాపు ఇక్కడ మేము 4 రోజుల నుండి చేసినా కూడా బాసరకు సంబంధించినటువంటి తత్తంగం ఇంత దారుణంగా ఉందా, ఇంత దారుణంగా బాసర పుణ్యక్షేత్రం అక్కడ ఉందా అనడానికి నిదర్శనంగా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు చూపిస్తా. ఇది ట్రైలర్ మాత్రమే. ఔర్ సినిమా అభి బాకీ హై, క్లైమాక్స్ అభి బాకీ హై. సో కట్టర్ హిందువులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. పురాతన దేవాలయాల గురించి నా గురించి ఒక మాట అంటున్నాడు. ఎవడైతే దత్తు పటేల్ ఎవరైతే అధ్యక్షులు కంట్రిబ్యూటర్ అసలు ఎట్లా అధ్యక్షుడు అయిండో, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాడిని ఎట్లా ఎన్నుకున్నారో అర్థమవుతలేదు. ఒక కంట్రిబ్యూటర్ వాళ్ళకు వచ్చినటువంటి న్యూస్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తే ఈ ప్రెస్ వాళ్ళు వీనికి అధ్యక్ష పదవి ఇచ్చిర్రంట. సిగ్గుండాల కొంచెం అలా ఏవైతే అనని మాటల్ని కూడా అన్నామని చెప్పేసి నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇవి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము బయట పెడతాం. దాంతోపాటు ఇక్కడ ఏం జరిగిందనే దాని గురించి ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఈ విజువల్స్లో మీ దగ్గర వాడు ఏమన్నాడంటే, దత్తు పటేల్ అనేటోడు, అరే బాబు నువ్వు విను, నేను ఆ రోజు నువ్వు తాగినవని నేను అనలే. ఎవరైతే నీ హోటల్లో అక్కడ కూర్చొని ఒక హోటల్ని బార్గా తయారు చేసిరు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రూవ్ అయింది ఇక్కడ ఈ వీడియోలో. ఇవాళ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో ఎవరు తప్పు చేశారు, ఎవరేం చేశారు అనే దానికి కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలా. ఎందుకంటే మీరు ఒక యాజ్ ఏ హిందూగా మన దేవాలయాన్ని మనం కాపాడుకున్న మన బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో
ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఆ రోజు కెమెరా డ్యామేజ్ అయింది. సో కెమెరా డ్యామేజ్ అయిన విషయంలో కూడా మనం మాట్లాడినాం, ఏమేం జరిగింది ఏం కదా అనేది పూర్తిగా నేను వీడియోస్ పెట్టడం జరిగింది. దీని గురించి కూడా నేను మాట్లాడతా. అక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా సీన్లకు దిగుదాం. ఇక మనం సీన్లకు దిగాలి కదా. ఇప్పటిదాకా చెప్పిందంతా ట్రైలరే. సినిమా గురించి నేను చెప్తా, సినిమా ఏం జరిగింది ఆ రోజు అనేది. సో డబ్బులు డిమాండ్ గురించి ఎస్ వినండి. ఐదుగురు కలిసి నువ్వు నీ ఒక ఫ్రెండ్ చెప్పరాసి వాడు ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని చుతకుమేస్తారు. రావులే మీరు ఏమనుకుంటారు? అసలు నేను దాయినా అని చెప్తారా? ప్రూవ్ చేయి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు అన్నావు కదా బాసర్లో వ్యభిచారం జరుగుతుందని. ఇది కాదురా వ్యభిచారము. సో ఇక్కడ వ్యభిచారం గురించి మనం మాట్లాడడం జరిగింది. సీన్లోకి డైరెక్ట్ దత్తు పటేల్ అధ్యక్షులు కంట్రిబ్యూటర్ గారు రావడం జరిగింది. సో దీంట్లో నేను ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ దత్తు పటేల్కి నాకు ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని చెప్పిండంటే ఆయన వీడియో పెట్టడానికి ఎందుకు 12 గంటల టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. సో ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఈ తతంగం అంతా అయిన తర్వాత వీళ్ళు కూడా కాళ్ళబేరాలకు వచ్చారు అనే దానికి రుజువు ప్రతిదీ ఉంది మా దగ్గర. వీడియోలు ఎవడెవడొచ్చి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు, ఎవడెవడొచ్చి ఇలా కడుపుల చేతులు పెట్టి ఇలా గడ్డం ముట్టి ఇలా అది ఇది చేసి వాళ్ళు ఏదైతే చేసారో అదంతా కూడా ఉంది. అన్నీ చెప్తాము, అన్నీ యూహిస్తాం కూడా. సో దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వినండి. వాకలపూడి చౌదరి అనే నా ఫ్రెండ్ హోటల్లో నేను మెయింటైన్ చేస్తా. దానికి తగ్గ ప్రతిఫలం నేను ప్రతి నెల తీసుకుంటా వాడి దగ్గర. ఇది నువ్వు పదే జర్నలిస్ట్ దత్తు పటేల్ ప్రెసిడెంట్, వాడిదే హోటల్, అతనిది హోటల్. ఆ హోటల్ని మూసేలా ఎందుకు మూస్తారు? అక్కడ జరిగింది ఏంటి నువ్వు ప్రూవ్ చేయి. నీ దగ్గర వీడియోస్ ఉంటే నువ్వు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలాజీ గౌడ్, సిద్ధప్ప శ్రీను అంటారు కదా, అట్లా నువ్వు పెట్టు. ఆ వీడియోస్ నువ్వు పెట్టిన తర్వాత ఇదే హిందూ సంఘాలకు నేను తప్పేసిన ఆ వీడియోలకు ఇంకా ఉంటే నేను ముక్కు రాస్తా. నేను ముక్కు రాయడమే కాదు, అమ్మవారి పాదాల చెంత ఎవరైతే నువ్వు ప్రబుద్ధులని నువ్వు చిత్రీకరించి తాగుబోతులను చిత్రీకరిస్తున్నావో వాళ్ళని సైతం తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి క్షమాపణ కోరుకుంటాం అందరం కలిసి. ఒక్క బీరి బాటిల్ తోటి నువ్వు ఇలా రాదంతం చేస్తున్నావు. నీకేదో ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు పెట్టిందల్లా నిజమని నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ప్రబుద్ధుడివి, నీకు చాలా తెలివి ఉందని అందరికి తెలుసు. నీ వీడియోస్ని స్క్రోల్ చేస్తే అందరికి అర్థమవుతుంది నువ్వేందనేది. నేను నీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. రైట్. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసారు. ఎవరైతే దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కంట్రిబ్యూటర్గా చెప్తా ఉన్నారు, వీళ్ళొక తాగుబోతులకు వీళ్ళు ఇలా నిలయానిగా ఆ హోటల్ని ఇలా మార్చిరు అనడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా. ఏమన్నాడు మరినా అని అంటే ఇక్కడ ఆయన క్లియర్ కట్ చెప్పిండు. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తాగుబోతులకు సంబంధించిన ఆయననే చెప్తుండు. తాగుబోతులని మేము ఆల్రెడీ చెప్పినాం, నెత్తి నోరు బాదుకుంటున్నాం, తలకాయ బద్దలు కొట్టుకున్నా కూడా వాడు వినట్లేదు. కాకపోతే ఇక్కడ ఆయననే అంటుండు, ఆయన ఛానల్లోనే నా కోసం సపరేట్ చేసి నన్ను డ్యామేజ్ చేద్దామని నీ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది 2 రోజుల పంచాయతీ అనేది నాకు తెలుసు. సో ఈయన ఏమన్నాడు, ఇక్కడ ఆ తాగుబోతుల వీడియోలు మీరు ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు బయట పెట్టండి. ఆ తాగుబోతులతోని దాంతోపాటు నేను అక్కడ ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో తడి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ముక్కు రాసామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి ఛాలెంజ్గా ఏవైతే ఎన్కౌంటర్ చేసినట్టు కౌంటర్ ఇచ్చినట్టు ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్ మీకు ఇవాళ చెప్పు దెబ్బ సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఇది ట్రైలర్ మాత్రమే. సో దీనికి ఏం చెప్తావు సమాధానం? దత్తు పటేల్, సిద్ధప్ప రాయ్ అన్నావు కదా, నేను బాలాజీ గౌడే చెప్తున్నా, సిద్ధప్ప రాయ్ కాదు నేను. ఏం చెప్తావు దీనికి సమాధానం? ఎప్పుడు రమ్మంటావు బాసర్కి? దిష్టి బొమ్మ దహనం చేసురు, సిగ్గు లేదు మీకు కొంచెం? ఆయన తప్పు చేసిందే కాకుండా ఒక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఒక హిందువులేనా మీరు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ వీడియోస్ కావచ్చు, ఆ ఫొటోస్ కూడా మీరు సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంటా. ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఒక యాజ్ ఎ రిపోర్టర్గా, లేకపోతే యాజ్ ఎ యాంకర్గా ఎవరైనా కూడా ఒక తప్పు జరిగిందంటే నిర్భయంగా చూపించే స్వాతంత్రం లేని పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నామనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలా. ఎటు పోతుంది సమాజం?
ఇట్లాంటి తాగుబోతులు నా కొడుకుల్ని చేయడం వల్ల ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒకడు ఎంత జెన్యున్గా చేసినా కూడా వాడికి వాల్యూ లేకుండా పోతుందనడానికి ఇదొక ఉదాహరణ అండి. సో ఇప్పటి వరకు చేసిన తప్పులు మనం వీడియోస్ ఎప్పుడైతే మనము పెట్టలేదో ఆ వీడియోస్ లేవని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని మనము దాంట్లో ఆ మాయలో పడేసి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటకు పెట్టాలనే ఒక సంకల్పంతోనే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నా పర్సనల్ లైఫ్ని ఇంటర్ఫేర్ చేయడం కాదు, నేను అక్కడ దైవ నిర్ణయం ఏదైతే ఆ దైవమే నాకు ఇవాళ ఆ బాసర పుణ్యక్షేత్రంలో ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు బాబు ఇక్కడ ఈ మండల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు నా గురించి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అనే ఒక సోయి లేకుండా ఇక్కడ ఇన్ని అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా నిలుస్తుంది అని చెప్పేసి తెలిసినా కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఒక్కరు కూడా దీనిపైన నోరు మెదపట్లేదు అని చెప్పేసి అమ్మవారే మాకు ఈ బాధ్యత ఇచ్చిందేమో ఇలా.